విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ శ్రావణ పూర్ణిమ, అదేనండి రాఖీ పూర్ణిమ, రక్షాబంధన్ శుభాకాంక్షలండి. అందరూ ఆనందంగా ఈ శ్రావణ పూర్ణిమ, ఉపాకర్మ, తర్వాత జంధ్యాల పౌర్ణమి అంటారు, రాఖీ పౌర్ణమి అంటారు, రక్షాబంధన్ అంటారు. ఇవి ఆనందంగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. సరే, మీ అందరికీ దిండు కింద పోకచెక్క నవల 8వ భాగానికి స్వాగతం పలుకుతున్నానండి. మామూలుగా మనము కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు జరిగిన కథ కాస్త రీక్యాప్ లాగా చెప్పుకుంటాం కదా. ఇందులో శాకయ్య నాలాయనని మోసం చేసి వెళ్ళిపోయాడా, తర్వాత 5 ఏండ్లు నాలాయనని పెళ్లి చేసుకుందాం అనుకున్న కాలంజరుడు పాపం దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు. ఇతని మీద కసి పెంచుకున్నాడు. ఇక్కడ శాకయ్య కుటుంబం ఏమైందో మనం కనుక్కున్నాం కదా. శాకయ్య కుటుంబంలో పిల్లల్లో పసిపిల్లలు 2 చనిపోయినారు. ఇంకా మిగిలిన వాళ్ళల్లో పెద్దవాడు గిరిధరం, అతనికి ఒక పుణ్యపురుషుడి పుణ్యాన ఉపనయనం జరిగింది. ఆ ఉపనయనం జరిగినందుకు అతన్ని శ్రాద్ధభోక్తగా అడపాదడప పిలుస్తున్నారు. అతనికి ఏదో గడిచిపోతుంది. అలాగే అతను తీసుకొచ్చిన పదార్థాలు అవి పెద్ద చెల్లెలికి తల్లికి ఇవ్వడము ఏదో చేస్తున్నాడు. 2వ వాడు హరికిశోరం. వీడు కాస్త జులాయిలాగా తండ్రి బుద్ధులు కొంచెం వచ్చాయి. ఊర్లో తిరుగుతూ ఉంటాడు, కానీ తెలివిపరుడు. తను దొరకకుండా ఎవరి చేతికి చిక్కకుండా జాగ్రత్త పరుడు. అందరిలోకి కొంచెము అభిమానంగా అందరూ ఇతన్ని చూస్తారు. ఇతనికి కొంచెం మంచి పేరుంది ఊర్లో. ఈ హరికిశోరము ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. తీరా ఆ అమ్మాయి మేనమామ తల్లి అతనికి ఆ పిల్ల తన తండ్రి సంతానమే అని చెప్పారు. ఆ విషయం తెలిసిన ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇతనికి పిచ్చి పట్టినట్టు అయింది. తాను ఇష్టపడి చేసుకుందామనుకున్న పిల్ల తనకు దక్కకుండా పోవడంతో పాటు చనిపోయింది. దీనికంతటి కారణం తన తండ్రి అని తెలిసాక తండ్రి మీద కోపము పగగా మారింది. ఎట్లయినా సరే తండ్రిని వెతికి పట్టుకుని తండ్రిని చంపేయాలి అని హరికిశోరం నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు జరిగిన కథ. మరి హరికిశోరము తండ్రిని వెతికాడా, కనుక్కోగలిగాడా? ముందు చూద్దామండి. సరేనా? ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. హరికిశోరము వెళ్ళిపోయినా కానీ 10 దినంలో తిరిగి వచ్చాడు. అతడికి ఇంటి నుండి వెడలిపోయిన తర్వాత తల్లేమవుతుంది, చెల్లెండ్రు ఏమవుతారు అన్న ప్రశ్న పుట్టింది. అన్నం మందకొడి కూర్చున్న చోటు నుండి కదలడు. తన ప్రియురాలు తనను వదిలి చనిపోయింది. తాను ఆమెతో చనిపోలేకపోయాడు. చనిపోయి ఏం చేయదుము? స్వర్గానికి పోదుమా? స్వర్గం ఉన్నదా? ఒక స్త్రీని ప్రేమించావు, ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటకు వీలు లేకపోయింది, అంచేత మరణిస్తావు. ఇతడు ఇంత ఏకాంత గత భావలగ్నుడు కదా. వీడిని స్వర్గంనకు తీసుకొని పోవటం న్యాయమని ఇంద్రుడేమైనా ఊహించినా? అతనికి అంత ఔదార్యం ఉన్నదా? బతుకుందువు, తృప్తి ఏమి? ఒక స్త్రీ ఎందే లగ్న మనస్కుడై ఉండడు చేత లాభమేమి? ఆ స్త్రీ యొక్క జీవుడు సంతోషించునా? ఆ జీవుడు గాల్లో తిరుగుచుండునా? చనిపోయినంతనే ఏ జీవన మార్గం వాణిదేనా? లేదా కొన్నాళ్ళు చనిపోకముందట తన పరిస్థితులను గురించి, తన బంధువులను గురించి భావించి చూడునా? ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ మరణించును. బంధువులను వదిలిపెట్టి ఆ జీవుడు పోలేడు. ఆ బంధువులు కూడా 10, 25, 50 ఏండ్లకు చనిపోదురు. ఆ బంధువుల మీద మమకారం పెట్టుకుని గాల్లో తిరుగుచున్న ఈ జీవుడు వారు చనిపోయిన తర్వాత ఏం చేయను? ఆ మమకారం ఎన్నాళ్ళు నిల్చును? చనిపోవటం ఎందులకు? బతుకు ఉండగానే మమకారంలు ఎన్నాళ్ళు నిలుస్తున్నాయి? స్త్రీ సంబంధమైన ప్రేమ వేని మీద ఆధారపడి ఉన్నది? పురుషుని యొక్క వయసు మీద ఆధారపడి ఉంది. ఈ ప్రేమకు కారణం ఆ స్త్రీతోటి సంగమ సుఖం నందలి వాంఛయి కదా.
వృద్ధత్వం వచ్చిన తర్వాత సంగమ సుఖం లేదు కదా. తాను వ్యాధిగ్రస్తుడగును, ఆ స్థితిలో సంగమ సుఖం లేదు. ఆ స్త్రీ వ్యాధిగ్రస్తురాలగును, అప్పుడునూ లేదు. ఇద్దరిలో ఒకరు వ్యాధిగ్రస్తులైనప్పుడు రెండవ వారికి తద్వాంఛ ఉండునా? ఎందుకుండదు? ఆ వాంఛ ఆరోగ్యం నుండి పుట్టింది. ఆ ఇద్దరిలో ఒకరికొకరు కారణాంతరముల చేత వాంఛా పరిపూర్తి కలిగించలేని వారించు తద్వాంఛ వేరొక చోటికి మరలునా? కొందరిలో మరలును, కొందరిలో మరలదని చెప్పవలేను. ఎవరిలో మరల్చుందో వారు దుశ్శీలురు, ఎవరిలో మరలకుండా ఉన్నదో వారు సుశీలురు అని ఒక నిర్ణయం ఉన్నది. అందలి దుశ్శీలత్వమేమి, ఇందలి సుశీలత్వమేమి అన్న ప్రశ్న వచ్చించో దానికి ఏం సమాధానము? ఈ ప్రశ్నను రెండు విధములుగా విచారింపవచ్చు. ఒకటి వైయక్తికంగా, రెండవది సాంఘికంగా. వైయక్తికంగా విచారించో ఇతడు శరీర సుఖం నుండి తనను తాను బహిష్కరించుకొంచున్నాడు. లోకం నందు ఒకడు శరీర సుఖం నుండి తనను తాను బహిష్కరించుకున్నచో అది ఒక గుణమా? గుణమని పరిగణింపబడుచున్నది. దాని యందు గుణత్వం ఎట్లా ఆరోపింపబడును? లౌకికంగా సూచించో దాని యందు ఏం గుణం ఉన్నది? అలౌకికంగా సూచించో మనస్సు ఎందలో ఒక నిష్ట ఉన్నది, ఒక ఏకాగ్రత ఉన్నది. ఏకాగ్రతకు లోకం నందు గౌరవం ఉన్నది. ఎవడు తన మనస్సును నిశ్చలపరిచి ఏకాగ్రత చేత ఒక కార్యం సాధించుచున్నాడో లోకము వాణి యందు గౌరవం నేర్పుచున్నది. లోకము గౌరవం నేర్పుచున్నదనగా తత్ఫలాకాంక్ష చేత కానీ వాణి ఏకాగ్రత వలన కాదంటకు వీల్లేదు. ఆ ఏకాగ్రత లేంచు ఈ ఫలం లేదు. అంచేత మానవులు ఫలం నందు అభిరుచి కలవారైనను, ఫలం నందు ప్రధానమైన బుద్ధి కలవారైనను దానికి కారణమైన ఏకాగ్రతను తిరస్కరించట్లేదు. ఆ ఏకాగ్రతను భావించుతూనే ఉన్నారు. మానవుల బుద్ధిలో ఆ ఏకాగ్రతకు ఒక ప్రత్యేక స్థానం కలదు. ఒకప్పుడు ఆ ఏకాగ్రత వలన లౌకికమైన ఫలం కలగవచ్చును, కలగకపోయినను ఏకాగ్రతే. అంచేత ఒక పురుషుడు స్త్రీ యందు బద్ధ మనస్కుడై వాడి మనసు వ్యభిచరించకుండా ఉన్నచో తదేకాగ్రత లక్షణమును లోకము గౌరవించుచున్నది. ఈ ఏకాగ్రతా భావము సర్వలౌకికమైన మహాకార్య సాధన రూపమైనదని మాత్రమే గౌరవమా? ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు లోకంలో ఒక కార్యమునకు ఉపయోగపడవచ్చు. అంచేత ఆ వస్తువునందు మనకు ఆధారం ఉన్నది, అంతకు మించి ఆధారం లేదు. ఏకాగ్రత కూడా అట్టిదేనా? విచారించో అంతకు మించినదేమో. ఏకాగ్రత లోకం నందు లౌకికమైన మహాకార్యములకు సాధనం ఎట్లగుచున్నదో పారలౌకికంగా దాని యందు ఒక ఆధిక్యం కనిపించుచున్నది. మానవులందరూ మరణించుచున్నారు, లోకమంతయు నశించుచున్నది. నేటి లోకము 100 ఏండ్ల కిందటిది కాదు, 1000 ఏండ్ల కిందటిది అంతకంటే కాదు. అంచేత ఈ ఏకాగ్రత లోకంను దాటిన ఒక నిత్య వస్తువునకు సంబంధించిందై ఉండవలేను. నేటి లోకం 100 ఏండ్ల కిందటిది కాకపోయినను, అప్పటికంటే 100 ఏండ్ల కిందటిది కాకపోయినను ఇట్లు మాటిమాటికి నశించిపోతున్న లోకంలందు ఒక సామ్యం కనిపించుచున్నది. అది ఇది కాకపోయినను అది అదే అన్నట్లున్నది. మా తాతగారు వారింత వారు, ఆ తాత చనిపోయిన అది చెప్పుకుంటే ఏంటి? ఎందుకు చెప్పుకుంటా? ఒక చరిత్రగాను పురాణంగాను దాన్ని మననం చేయటం ఎందుకు? ఇదంతయు ఒక మహాసమాహారమైన వస్తువు. ఈ లోకం ఒక్కొక్క 100 ఏండ్లకు ఒక్కొక్క లోకం అనుకున్నచో అన్ని లోకములు కలిసి ఒక్క లోకం అట్లా భావింపబట్ట కారణం ప్రధానమైన ఒక మహాద్రవ్యం ఉండి భిన్నకాలమే ఎందలి ఆ లోకమంతయు దానికి వికారమై ఉండవలేను. ఆ వస్తువు ఉన్నది, దాన్ని తాత్కాలికంగా జ్ఞానమందము. సంవిత్తు అన్న మాట ఉన్నది, ఆ మాటకర్థము జ్ఞానమే. కానీ జ్ఞానమన్న శబ్దం కంటే సంవిత్ శబ్దమునకు ఎక్కువ మర్యాద ఉన్నది. ఈ సంవిత్ శబ్దము ఆ ప్రధాన వస్తువును చెప్పుచున్నట్లున్నది. ఆ జ్ఞానం లేంచు ఈ లోకమే లేదు. కనుక జ్ఞానమన్న ఒక పదార్థము నిత్యమై ఉండవలేను. ఈ పదార్థమును సాధించుటకు ఏకాగ్రత అవసరమేమో. అంచేత లోకం నందు దృశ్యమానమగుచున్న అల్పాల్పమైన ఏకాగ్రత స్థానములకు గౌరవం ఏర్పడుచున్నది.
అందుచేతనే తనకు తన గ్రామం నందు గౌరవం ఏర్పడింది. తాను ప్రేమించిన స్త్రీ తమ వివాహం అసంభవం ఒకటి చేత తటాకం నందుబడి మరణించింది. ఆమెను గురించి తన గ్రామం గొప్పగా చెప్పుకొంచున్నది. తదపేక్షయ తాను దుఃఖితుడు కాగా, లౌకికములైన విషయములందు అనానురక్తుడు కాగా తనను గూర్చి గొప్పగా చెప్పుకొంచున్నది. లోకం నందు మర్యాద ఈ ఏకాగ్రత భావంనకున్నది, ఇంకొక దానికి లేదు. లోకం నందు సద్గుణములని చెప్పబడేది సర్వ విషయంలో ఎందు ఈ ఏకాగ్రత భావమే ఉన్నది. ఒక స్త్రీ ఎందలి బద్ధానురాగం ఎట్టిదో ఆమెయే నాకు భార్య, నేను ఇంకొక స్త్రీని వరించను అన్న తీవ్రత్వంలో లౌకికమైన ఒక ధర్మం ఉన్నది. స్త్రీ పురుష సంయోగమైన కర్మ జరుగుతున్నది. తత్కర్మ సంబంధి సర్వ వ్యాపారము నేను ఆ స్త్రీ ఎందు నిర్వర్తింతును అన్న వ్రతం వాడి మనసునందలి ఏకాగ్ర భావంను చెప్పుచున్నది. తల్లిదండ్రులు ఉన్నారు, ఆ భావం నువ్వెన్నుకొనలేవు. స్త్రీగత భావం ఎన్నుకొనగలవు. తల్లిదండ్రులు, అన్నులు, దమ్ములు, అక్కలు, చెల్లెండ్రు ఈ మొదలైన భావములు మానవుడు ఎన్నుకోలేదు, వాని జన్మచేతన విస్తరపడుచున్నవి. భార్య విషయం నందు ఒక్క చోటనే ఎన్నుకొనట కనిపించుచున్నది. వాని దృష్టితో సూచించు, ఇది యాదృచ్ఛికములైన విషయములందలి ఏకాగ్రత నిర్ణీతములైన విషయములందలి ఏకాగ్రత కాదా? భగవంతుడు సహజంగా జన్మచేత ఏర్పాటు చేసిన స్థానములు తల్లిదండ్రులు మొదలైనవి, కామగుణం చేత ఏర్పాటు చేయబడిన స్థానం భార్య. ఇది ఎట్టిదో అవి అట్టివే. అందుకనే పురాతనమైన ధర్మము మాతాపితరులు ఎందలి భక్తి. నేను చదివినవాడని కాకపోయినాను, విన్నవాడను కదా. ఈ స్త్రీగతమైన ఏకాగ్రత కంటే, ఈ ఏకాగ్రత చేత కలిగడి సేవనం కంటే, శ్రద్ధ కంటే, పరిచర్య కంటే తల్లిదండ్రుల ఎందలి పరిచర్య అధికమై కనిపించుచున్నది. స్త్రీ యందు ఒకడు నెరుపు శ్రద్ధాదులు తద్గతమైన ఒక సుఖమును వాంఛించి చేయుచున్నట్లున్నది. తల్లిదండ్రులు యందు నేర్పు శ్రద్ధాదులు వేరే, మరి ఏదో వాంఛించి చేయుచున్నట్లేదే. ఏకాగ్రత కొరకు పాటింపబడుచున్నట్లున్నది. అనగా అది అచ్చమైన జ్ఞాన లక్షణం. ఒక సుఖమును కోరి ఒక స్థానం నందు ఏకాగ్రత వహించో, ఏకాగ్రతకున్న గౌరవం దానికి ఉన్నది, కానీ దాని నుండి మనం ఒక ప్రతిఫలంను వాంఛించుట అన్న ఒక దోషం కూడా కలదు. తల్లిదండ్రులు ఎందలి భక్తి అట్టిది కాదు. అది ఏకాగ్రత కొరకు ఏకాగ్రత. అది ధర్మం అనగా ఇదియా? ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. ఏకాగ్రత అన్నది నిత్యమైన వస్తువులోని భాగం కనుక ఆ భాగం యొక్క లక్షణం ఎందున్నదో, ఎచ్చటి ఈ స్వార్థం లేదో, దేనిని నువ్వు ఆచరించించో ఆ ఆచరణ యొక్క స్వరూప ఫలములు తన నిత్యమైన జ్ఞానంలోని భాగములు, అది ఆచరించడం ధర్మంలోని భాగము అని అర్థం. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనం చేశాడు, అది సనాతన ధర్మం. శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేయుటకు అవతరించాడు. పితృవాక్య పరిపాలనను ధర్మం ఆచరించాడు. ధర్మం అనగా ఏమవుతున్నది? పరమమైన బ్రహ్మ పదార్థమునకు అభివ్యంజకమైన ఒక కార్యమవుతున్నది. ధర్మము అన్న శబ్దమునకు అర్థం ఇది. మనం ఏ కార్యం చేసినానో దాని యందు బ్రహ్మ పదార్థము లేసంగానైనాను గోచరించుచుంచో అది ధర్మం. అది బ్రహ్మ పదార్థ వ్యంజకము. దాని చేత జీవుడు నిత్యుడు. జీవుడు పరమాత్మ యొక్క లక్షణం. అతడి నశించిపోవు లోకం నందు సముద్భవించుచున్నాడు. అతడు స్వస్వరూపానుసంధానం చేసుకొనుటకు ధర్మం ఆచరింపవలేను. ధర్మం ఆచరించుట స్వస్వరూప సంధానమునకు మార్గం. ధర్మవ్యాధిని కథ పూర్వం వింటిని. అతడు తల్లిదండ్రులకు శుశ్రూష చేయుట చేత ఆత్మజ్ఞానం కలవాడయ్యను. అయ్యో, నేను తండ్రిని వదింపవలేనని బయలుదేరితినా, ఆ తండ్రి నాకు ద్రోహం చేసినా, ఆ ద్రోహం యొక్క స్వరూపం ఎట్టిది? నేను నా కామం కొలది ఈ స్త్రీని వాంఛించితిని. ఈ స్త్రీ నా వర్ణంకు సంబంధించింది కాదు, నేను వర్ణభ్రష్టుడనైతిని. ఈ స్త్రీ యొక్క తల్లికి నా తండ్రికి సంబంధం ఉన్నది. నేను ఒకడను పుట్టుదునని, ఆమె ఒకరికి పుట్టునని నా తండ్రికి తెలియదేమో.
ఆయన ఒక చతుర్థక్కుల స్త్రీ ఎందు కలిగడి స్త్రీ సంతానమును తాను బ్రాహ్మణ స్త్రీ ఎందు పొందడి పురుష సంతానమును పరస్పరం ప్రేమించుకుంటూ జరుగుననియు, ఆ రీతిగా తాను బ్రాహ్మణ స్త్రీ ఎందు కలుగు పురుష సంతానమునకు ద్రోహము చేయవలేననియు అతడి సంకల్పమున్నదా? విరోధమునకు కారణం ఉండవలేను. ఒకడు బుద్ధిపూర్వకంగా మన మీద ఉమ్మివేసును, ఇంకొకడు ఉమ్మివేయగా అకస్మాత్తుగా అనూహితంగా మన మీద పడెను. రెండు ఒకటి అగునా? మొదటివాడు మనకు శత్రువు, రెండవ వాడు శత్రువు కాదు. అచ్చటి శత్రువు ఎవరున్నారు? పాపం అతడి తందారిని తాను ఉమ్మేసుకొంచుండగా ఆ వేళకు మనం అచ్చట ఉండుట చేసింది ఎవరు? అతడు శత్రువు. భగవంతుడు లేంచో ఆ పని చేసింది మనమే. మనకు మనమే శత్రువులం. భగవంతుడు చేసినందమా? భగవంతుడు మనకు శత్రువు. భగవంతుడు మనతో విరోధం పొందవలసిన అవసరం ఏమున్నది? ఏమయ్యా భగవంతుడా, ఇది న్యాయమా? నువ్వు వాని చేత నా మీద ఉమ్మి వేయించితివి అన్న చోతడేమనవలేను. ఆ వేళకి నిన్న చిటికి రమ్మంటినా అన్నను. మన సమాధానమేమి? నాకు తెలియకుండా ఆ వేళకి నన్ను చిట ఉండునట్లు చేసింది నువ్వే అనవలేను. అప్పుడేమగుచున్నది? మనకు స్వతంత్రం లేదు, అతడు చెప్పినట్టు చేయించున్నాము. అతడు ఎందుకు అట్లా చెప్పుచున్నాడు? భగవంతుడు నిర్దయుడని కానీ క్రూరుడని కానీ పనిలేని మంగళవాడు పిల్లితల గొరిగినట్టు లోకములు నడుపుచున్నాడని కానీ చెప్పుట మానవుని యొక్క మహాజ్ఞానంకు యోగ్యమైంది కాదు. అతడు లీలగా చేయుచున్నాడు అన్నదానికి అర్థం పొసగదు. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం. భగవంతుడు పిల్లియా? ఇచ్చటి అర్థం విచారించు ఇట్లు సమాధేయం కావచ్చును. ఒక తండ్రి తన కొడుకునకు తాను రాజాయించు రాజ్యం ఇచ్చిపోవచ్చున్నాడు. మరొకడు గొప్ప ధనం ఇచ్చిపోవచ్చున్నాడు. ఇంకొకడు ఆస్తిని అప్పులను చెరిసగంగా ఇచ్చిపోవచ్చున్నాడు. మరి ఇంకొకడు అప్పులను ఇచ్చిపోవచ్చున్నాడు. నా తండ్రి ఇతడి కన్నా మంచివాడు, మాకు అప్పులు ఇయ్యలేదు, ఏమీ ఇయ్యలేదు, దారిద్ర్యం నిచ్చిపోయినాడు. అనుభవించుటకు దారిద్ర్యం ఇచ్చినాడు. ఆ దారిద్ర్యంను అనుభవించుట ఎట్లు? దానికి శరీరములు ఉండవలేను. ఆ శరీరం ఇచ్చినాడు. నా తండ్రి దుర్మార్గుడు, ఈ దారిద్ర్యంను అనుభవించుటకు శరీరం ఇచ్చినాడందుమా? నాకు నా స్వగ్రామంలో కొంత పలుకుబడి ఉంది. నాకు కత్తిసాము కరసాము వచ్చును. ఏవో అల్ప విద్యలు ఉన్నాయి. ఈ శరీరం ఉన్నది కనుకనే అవి వచ్చినవి. దారిద్ర దుఃఖం అనుభవించు శరీరం ఇచ్చాడని తండ్రిని తిట్టుదునా? ఈ విద్యలు సమార్జించి కొంత మర్యాద పలుకుబడి సామర్థ్యం సంపాదించుటకు యోగ్యమైన శరీరం ఇచ్చినాడని తండ్రి యందు భక్తిని పూనుదునా? తండ్రి ఇచ్చినాడంటే లౌకికం. వాడెవడో ఉమ్మి వేసినప్పుడు మనం అచ్చట ఉండుట ఎట్టిదో ఇది అట్టిదే. స్త్రీ పురుషులు సంగమించుచున్నారు. రేతో రక్త యోగం కలిగింది. ఆ పిండమునందు నీ అంతటా నువ్వు వచ్చి ప్రవేశించితివి. అచ్చట నీ స్వాతంత్రం లేంచో భగవంతుడు చేసినాడు అనవలేను. వాడెందుకు చేశాడు? భారతదేశంలో వింధ్యకు దక్షిణంన కృష్ణానదీ తీరం నందు ఆ ఊరిలో శాకయ్య అను పురుషుడు కలడు. వాడు దరిద్రుడు. వట్టి దరిద్రుడే కాదు, బహు దుర్లక్షణములు కలవాడు. వాని భార్య యొక్క గర్భం నందు తీసుకొని పోయి ఈ జీవుని ప్రవేశపెట్టవలేను. ఈ జన్మలో ఈ జీవునకు హరికిషోరుడు అని పేరు ఉండును. వాడు కొన్ని అనుభవింపవలేను అని నిర్ణయం చేసి కదా భగవంతుడు ఇచ్చట నా తల్లిదండ్రుల గర్భం నందు పుట్టించినాడు. భగవంతుడు ఆ నిర్ణయం యాదృచ్ఛికంగా చేసినా ఇట్లా అనుభవింపవలసిన స్థితి ఈ జీవుని యందు ఉండేనా? భగవంతుని పిల్లిని చేయట కంటే నేను ఎలక నగటే మంచిది. పిల్లి కనిపించినతనే ఎన్నో ఎలుకలు పోయి దాక్కున్నవే. ఈ ఎలకయే ఈ పిల్లికి కనిపించేందులకు కనుక ఈ అనుభవించవలసిన లక్షణం జీవుని అందే ఉన్నది. దానినే మా పూర్వులు కర్మ అన్నారు. అంచేత నేను ఇప్పుడు లేచిపోయి భార్యతోడి సుఖంను అనుభవించే యోగ్యత ఈ జీవునకు లేదన్న మాటకు తండ్రిని వెదికి అతన్ని వదింపవలేను అన్న ఈ తాత్పర్యమేమి? ఆమెను నేను ప్రేమించి తిని ఆమె చనిపోయింది. నేను యావజ్జీవం బ్రహ్మచారిగా ఉందును. ఈ మొదలైన భావములందు ఏకాగ్రత కలదు. అట్టే తండ్రి వలన నాకు ఈ అపకారం జరిగింది. అతడి ఇచ్చట ఉన్ననో సరే, నేను పోయి వాడిని పట్టుకుని వాడిని సంహరింతును. ఈ భావం నందు కూడా
ఏకాగ్రత కలదు. ఏకాగ్రత లక్షణము స్వస్వరూప అనుసంధానమునకు మార్గమైనచో మొదటిదై రెండవది ఎలా కాదు. అయ్యయ్యో అయినచో మంచియు చెడ్డయు లేవు. ఒక మహాపురుషుడు ఏకాగ్రత కలిగి ఓ పెద్ద కాలువ మీద వంతెనను నిర్మించును. అది లోకో ఉపకారమగుచున్నది. ఒకడు ఆ వంతెనను పడగొట్టును. ఆ పని చేయుటకు వాని ఎందున్న ఏకాగ్రత ఉన్నదని వలన, కానీ అది లోకాపకారమగుచున్నది. కనుక ఏకాగ్రత అన్న గుణము ఫలితమును బట్టి విచారించుకునవలేను. లోకం నాకు అపకారమైన గుణము స్వోపకారమగున సామెత ఉన్నది కదా, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునా అని. ఇంత ఊహించుచున్న హరికిషోర్కు ఒక అబ్బురం తోచును. తాను చదివినదే లేదు, విన్నది స్వల్పము. ఇంత ఊహ ఎట్లా చేయగలిగాను? ఇంత ఊహయు సంస్థంగా ఉన్నదా? ఎవనికి పడినా వానికి ఊహలు వచ్చును. అట్లా తమకు వచ్చిన ఊహల వీటికి ఏమైనా అర్థం ఉన్నదా? ఇదంతయు పండితులతో చెప్పి వారు అంగీకరించో తాను చక్కగా ఊహింపగలిగినని అనుకునవలేను. చదువుకొనకుండా పండితుడగున తన మనస్సునకు ఇప్పుడు కలిగిన బాధ చేత మనస్సు వేడెక్కి ఇట్లు ఊహించనేమో. తక్కిన ఊహల మాట ఎట్లున్నను, తల్లిదండ్రులు ఎందు భక్తి నిలపవలను అన్న ఊహలో తప్పేమున్నది? అది ప్రహతమైనదే. తన తండ్రి ఎక్కడికెగనో తెలియదు. తల్లి ఇంట ఉన్నది, తాను ఆమెను వదిలి వచ్చాడు. అది ధర్మం కాదు కదా. కనుక తాను మరలా తన స్వర్గమునకు పోయి ఆమెను సంరక్షింపవలేను. ఇన్నాళ్లను తాను మాతృపరిచర్య చేయనే లేదు. చెల్లెంటని గురించి విచారింపలేదు. తనకంటే పెద్దవాడు కనుక ఇదంతయు తన అన్న యొక్క ధర్మమని ఊరుకుంటాను. తనకంటే పెద్దవాడు కనుక ఇదంతయు తన అన్న యొక్క ధర్మమని ఊరుకుండెను. తన అన్న తన తల్లిదండ్రుల గర్భంను ఎట్లు ఉదయించెను, తాను అట్లా ఉదయించెను. ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల ఏడ చూపించవలసిన భక్తి చిన్నవాడొకటి చేత తప్పిపోవునా? తాను పోరాదు. పోయించో ఇంటి దగ్గర పరిస్థితులు జాగ్రత్త చేసి పోలేను. మరియు తన తల్లి తన తండ్రి ఉన్నప్పుడు సుఖపడలేదు, ఇప్పుడునూ సుఖపడటలేదు. ఆమె బతుకంతయు బాధామయమైపోయాను. సంవత్సరంకు 360 దినములైనచో అందులో 100 దినములు తిండియే లేక, తక్కిన దినములు తినక ఇన్ని సంవత్సరములు మనుషులు బతుకుదురా? ఆమెకిప్పుడు సుమారు 40 ఏండ్లైనా ఉండవచ్చు. తల నెరిసిపోయింది. 70 ఏండ్ల వృద్ధురాలి వలె కనిపించుచున్నది. అయ్యో ఏమి బతుకు! తాను చిటుకోపోయి ఆ తండ్రిని చంపటకు బయలుదేరట కంటే ఇంటి వద్ద ఉండి ఈ తల్లిని బతికించుటకేళ్ళ ప్రయత్నం చేయరాదు. అది చెడ్డ పని, ఇది మంచి పని కదా. తండ్రిని వెతుకుచూ పోవుట కంటే ఇంటి దగ్గర ఉండియే తల్లిని బతికించుట నిస్సంశయంగా మంచి పని. మరికొంత ఆలోచించు. నా తండ్రి ఎచ్చుట ఉన్నాడో కనుగొని అతన్ని కూడా ఇంటికి తెచ్చి ఇద్దరినూ కలిసి పోషించుంచో ఇంకనూ అధికమైన విషయం కదా. నిజమే, కానీ అతడు ఎచ్చుతున్నాడో తెలియదు. అతడిని గురించి వెతుకట ప్రారంభించో అది ఇప్పుడిప్పుడే తేలేడు విషయం కాదు. ఈలోపుగా ఈ తల్లి పరలోక గతరాలైననో కావచ్చు. ధర్మం చేయబోయి అధర్మమే చేసినట్లగును. తాను తన తల్లిని పోషించగలడా? కలడు. తనకు కుంట పొలం మీద ధాన్యం వచ్చును, మరియు తనకు గ్రామంలో కొంత మర్యాద కలదు. దాన్ని బట్టి సంపాదింపవచ్చును. నిర్వ్యవసాయుడై ఉన్న అన్నను కూడా పోషించును. పితృసమో జ్యేష్ఠ అని అందరూ. తండ్రిని బదులు అన్నగారిని పోషించును. ఇదంతయు ఒక మహాధర్మం ఆచరించినట్లగును కదా. తాను ముల్తాడు కట్టి ఈ కుటుంబంను ఈదుకుని వచ్చించో గ్రామంలో తనకున్న ప్రతిష్ట రెట్టింపగును. ధర్మం ఆచరించుచున్నచో భగవంతుడు అనుకూలపడును. అతడి మీద ఆధారపడవలను కానీ మన అహంకారం పనిచేయదు. హరికిషోర్ మిట్ల ఊహించుచు తిరిగి స్వగ్రామంకు పోలైననే నిశ్చయించును. అప్పుడు తానిచ్చుతో ఉన్నాడు. అది ఏదో ఊరు, ఎట్లా ఒకట్లా ఎవరి ఇంటనో ఒకరి ఇంట తించుండుటయు, తన తండ్రిని గురించి కొంత వృద్ధులైన వారిని 18-19 ఏండ్ల కిందట సరిగ్గా తన వంటి పురుషుని, శాకయ్య అని పేరు గలవాన్ని, ఆహార పుష్టికల వారిని 15-20 దినములు
నిరాహారంగా ఉండగలిగిన వాడిని, సౌందర్యవంతుణ్ణి మీరు చూచితిరా, మీరు ఎరుగుదురా అని మొదలైన ప్రశ్నలు వేయుటయు, వారు మెరుగమని చెప్పుటయు, ప్రతి స్థలం నందు 2-3 దినములు ఉండుట, తర్వాత ఇంకేదో గ్రామమో పట్టణమో పోవుటయు, ఇట్లుగా హరికిశోరుడు 10 దినములు గడిపెను. ఎక్కడికి పోచున్నాడు, ఎందుకు పోచున్నాడు? హరికిశోరునికి ఈ సంగతి తనకు తెలియదు. 10 దినముల లోపలనే తన పని యందలి వృథాత్వం భాషించిన వాడు. తాను ఈ ప్రయత్నం ఇంకా ఎన్నాళ్ళు చేయవలేను, సంవత్సరంలో కొద్ది చేయవలేనా అంచేత అతడు తిరిగి స్వగ్రామంకు పోవుటకే నిశ్చయించాను. ఆనాటి రాత్రి ఆ గ్రామమున ఒక ఇంటివారిని అడగ్గా తినటకేదో ఇత్తుమన్రి. ఒక రొట్టె పెట్టిరి, తినను. ఇంత మజ్జిగ ఇచ్చిరి, తాగిన. ఆ రాత్రికి వారి అరుగు మీద నిద్రపోదును అన్ను. వారు సరే అన్రి. అని వారు మళ్ళా ఇలా అన్నారు, అయ్యా, మీరు మా అరుగు మీద పడుకొని నిద్రించుటకు మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీకు ఇచ్చిన నిద్ర పట్టదేమో అని మా భయము. ఈ రాత్రి మా ఇంటికి ఒక యోగి వచ్చుచున్నాడు. ఆయన ప్రశ్నలకు సమాధానములు చెప్పును, అంజనములు వేయును. ఈ రాత్రికి మా ఇల్లు తీర్థం వలె ఉండును. జనులు వచ్చుచుందరు, పోవచ్చుందరు. మీకు నిద్ర పట్టదని మా భయము. మీరెచ్చటైనా ఇంకో చోటికి పోయి నిద్రించ మంచిది, తర్వాత మీ ఇష్టము అనగా హరికిశోరుడు ఇట్లన్నాడు, నేను ఇచ్చటనే పండుకుందును. నేను 2-3 ప్రశ్నలు వేయవలేను. ఆయన నాకు చెప్పునేమో, నేను అడిగేదను, మీకు అభ్యంతరం లేదు కదా అనగా ఇంటివారు, మాకేం అభ్యంతరము, ఆయన ఊరికే చెప్పడు, ప్రశ్నకింత అయినా పుచ్చుకొనున్నట, అదెంతయో మాకు తెలీదు. అయినా ఎంత ఎక్కువగా ఉండదు అనుకుందాము. సామాన్యంగా సేరో, అర్ధ సేరో, 9 సజ్జలు, రాగులు, జొన్నలో తీసుకున్నాను అనుకుందాము. లేంచో డబ్బును తీసుకొనవచ్చు. మీరు డబ్బిచ్చి చెప్పించుకొని ఎంచించో ఉండవచ్చు అనగా హరికిశోరుడు వారితో ఏమీ పలకకుండానే ఆగిపోయాడు. అతని దగ్గర ఏమైనా డబ్బు ఉన్నదేమో, ఏమైనానేమి. అప్పటికే కొంత పోయింది కనుకనే వారు రొట్టెను పెట్టుట, ఇతడు తినుట, మజ్జిగ తాగుట సంభవించును. అది ఒక చిన్న గ్రామం ఒకటి చేత చిన్న చిన్న గ్రామములలో సొంత పొద్దుపోయినంతనే సద్దుమణుగును, కన్నా చాలా పొద్దుపోయినట్టుండెను. అంచేత ఆ యోగి వచ్చే వేళకు ఎంతో కాలం పట్టెను. అతడు ఇంచుమించుగా అర్ధరాత్రం నాకు వచ్చాను. ఆయన ఆజానుబాహు, బలిష్టమైన శరీరం కలవాడు, మీసములు గడ్డములు పెరిగినవాడు, ఎర్రనివాడు, లావుపాటి మనిషి. అతడు ధరించిన కావిగుడ్డలు వలిపములు, అతని గడ్డములు, మీసములు, తలయు పరిమళ తైల సంస్కృతములు. అతడి వద్ద ఒక చిన్న పెట్టెయు, ఒక దండము కలవు. అతడి వెంట ఒక సేవకుడు కలడు. ఆ సేవకుడు పెట్టెను తీసుకుని లోపలికి వచ్చాను. ఆయన యోగదండం పూని వచ్చాను. ఆయన వీధిలో ఒక బండి మీద నుండి దిగను. ఆ గ్రామంలో 10 మంది అతని కొరకు ప్రతీక్ష చేయుచుండ్రి. వారందరూ కలిసి లోనికి వచ్చిరి. ఎక్కడ కూర్చుండవలేను అనగా వారి ఇంటిలో వైశాల్యం కలిగిన స్థలము హరికిశోరుడు ఎచ్చట నిద్రించుచున్నాడో ఆ వేదికగానే నిర్ణయింపబడింది. ఆ నిర్ణయంలో హరికిశోరుడు పొరుగురివాడు, మార్గగామి, తాత్కాలికంగా వారి ఇంటేదో ఆరగించి అరుగు మీద నిద్రపోయి పొద్దున్నే లేచిపోదాము అనుకున్నవాడు ఈ కథను విని తాను కూడా ప్రశ్న చెప్పించుకుని పోదామని ఆగినవాడుగా అందరికీ విశదమాయను. యోగికి ఒక్కటి స్ఫురించను. ఇతడు పొరుగురు వాడు కనుక వాడు గింజలు ఇయ్యలేడు. అతడికి గ్రామంలో పడిన ఆ గ్రామంలో ధాన్యం పోగు చేయుటయు, ఆ కోమటి వెళ్ళ నీయలేంచు దాని కొరకు మరలా వత్తునని ఇతడు వెళ్ళిపోవుటయు, ఇట్లు పలు గ్రామంలో ఎందచ్చటి ధనం కొరకు తాను తన ప్రతినిధియో తప్పక రావాల్సి ఉండుట చెప్పుడుచుండగా, ఇట్టి పరగ్రామవాసులకు చెప్పించో ఆ 4 డబ్బులు చొప్పున చేతిలో పడినని పూర్వమే తనకున్న అనుభవం చేత స్ఫురించను. ముందర అతనికే చెప్పుదును అనను. ప్రశ్నలకు ఇన్ని డబ్బులు ఇవ్వవలసిందని చెప్పగా హరికిశోరుడు ఇత్తును అనను. నిన్న కానీ మొన్న కానీ ఎంచో అతడు ఇత్తును అనేవాడు కాదు. తానేదో పెద్ద ప్రయాణం చేసి సంకల్పించినాడు. తన వద్ద ఉన్న కొంచెం విత్తమును వేయపెట్టించో అది తాను పలుదేశంలో తిరుగు సందర్భంలో మంచిది కాదు. ఇప్పుడు ఇంటికి తిరిగిపోనించాను కదా, తన వద్ద ఉన్న సొమ్ములో కొంచెం ఇతనికి ఇచ్చించో పెద్ద నష్టం లేదు. హరికిశోరుడు తేలిగ్గా 5-6 దినములలో స్వగ్రామం చేరును. తెలిసించో తన తండ్రి ఉనికి తెలుసుకొనవచ్చును. ఇట్లా నిర్ణయించి వల్లే అనను.
ప్రశ్న చెప్పు యోగి తాను ప్రశ్న చెప్పడు, అంజనం వేయును. ఒక స్త్రీ యొక్క కానీ అమాయకుడైన పురుషుని యొక్క కానీ దక్షిణ హస్తం నందు కాటుక పూయును. కొన్ని పూజలు చేయును, కొంత ప్రార్థనను నెరుపును. ధూపదీప నైవేద్యములైన తర్వాత ప్రశ్న చెప్పుట ప్రారంభమగును. ఆ చేతిలో ఒక పుల్లతో ఆంజనేయుని వలె ఉన్న ఒక బొమ్మను ఒకదాన్ని వేయును. ఒక 10 ఏండ్లలోపు బాలకుడు వచ్చి ఆ అంజనంలోని బొమ్మ వంక చూచుచుండవలేను. ఆంజనేయుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పును. ఆంజనేయుడు చెప్పే మాటలు బాలునకు తప్ప మరెవరికి వినిపించవు. ఆ ఆంజనేయుడు ఇట్లు చెప్పుచుండా అట్లా చెప్పుచుండని ఆ పిల్లవాడు తక్కిన వారితో చెప్పుచుండును. ఆ సమయంలో ఆ పిల్లవాడిని ఓడలు వానికి తెలియదు. కొన్ని ప్రశ్నలకు ఆంజనేయుడు సమాధానం చెప్పడు. చెప్పకపోయినాను యోగికి గిట్టవలసిన గింజలు గిట్టవలసిందే. అది ప్రశ్నలు అడిగిన వారి అదృష్టం. ఆ యోగి పాదప్రక్షాళన ఆచరించి తాను తన వంట తెచ్చుకున్న కృష్ణమృగ చర్మం దాసీనుడై కార్యకలాపమంతా నెరవేర్చాను. ఇప్పుడు 2 కావలేను. చేతిలో అంజనం వేయించుకునేడు వాడొకడు, 10 ఏండ్లలోపు పిల్లవాడొకడు. అందరి చేతుల్లో అంజనం పూయుడు. యోగి వాని ముఖం చూచి అతడి పనికి వచ్చునని చెప్పవలేను. అట్లా చెప్పుటకు వాని ముఖ లక్షణములు యోగికి నచ్చవలేను. అంజనం పూసిన తర్వాత అతడు జాము సేపైనను కదలకుండా ముద్దువలే కూర్చుండవలేను. అతడు చురుకైన వాడయించో ఆలోచనాపరుడయించో అట్లా కూర్చుండడు. అంచేత కొంచెం మెతక మనిషి, కొంత స్థూలకాయుడు, ముఖంలో అవివేకం తరుముకొని వచ్చేడు వాడు కావలేను. ఒకటి దొరికిన వాడి చేతికి అంజనం పూసిరి. 10 ఏండ్లలోపు పిల్లవాడు కావలేను. వాడు వివేకి కావలేను, చురుకైన పిల్లవాడు కావలేను. ఆ గృహస్థుని కుమారుడు ఉన్నాడు, వానికి 8 ఏండ్లు. ఈ యోగి వచ్చిననియో తమ ఇంటనే బస్సు చేయననియో 2-3 నాళ్ళుగా చెప్పుకొంచున్నారు. వాడు 2-3 నాళ్ళు నిద్రే పోలేదు. ఇప్పుడు మెల్కొనే ఉన్నాడు. వాడు సిద్ధమైనాడు. యోగి తన యోగదండంతో ఆ బాలుని మూర్ధంనందు స్పృశించి ఏవో కొన్ని మంత్రములు ఉచ్చరించి కొన్ని శ్లోకములు చదివాను. వానికి ధూపం వేసను. ఆ కుర్రవానికి తన ఒడలు తనకు తెలియటం మానివేసను. వాని నేత్రములకు ఆ ఇంకొక పురుషుని చేతిలో ఉన్న కాటకలో ఉన్న ఆంజనేయుడు బతుకున్నట్టే కనిపించుచుండెను. హరికిశోరుడు ప్రశ్న వేసను. ఎవడు ప్రశ్న వేయినో ఆ ప్రశ్నను బాలకుడు తాను మరలా ఆంజనేయునికి వేయను. ఆంజనేయుడు సమాధానం చెప్పును. ఆ సమాధానం ఎవరికి వినిపించదు. ఆ సమాధానమును బాలకుడు మరలా తన నోటితో ఉచ్చరించును. ఫలితార్థమేమనగా ప్రశ్నలు వేయువాడు, సమాధానములు చెప్పాడు బాలకుడు, 2 నడమనే కథ అంతయు జరుగుచుండెను. బాలకుడు మాత్రము ప్రశ్నలు వేసేడు వాని వంక చూడ్డు. అతడు అంజనం పూసిన చేతి వంకే చూచుండును. ఇట్లా అడుగనారంభించెను. హరికిశోరుడు అన్నాడు, నేను మా నాయన గురించి అడుగుచున్నాను. బాలకుడు మాట్లాడలేదు. హరికిశోరుడు మళ్ళీ అన్నాడు, ఆయన ఇప్పుడు ఇచ్చుతున్నాడు అని. అప్పుడు ఆ బాలుడు అన్నాడు, అతడికి ఇప్పుడు సుమారు 50 సంవత్సరంలో వయసు ఉండునా అంటే ఉండును అన్నాడు హరికిశోరం. అతనికి 10 ఏండ్లైనాను నీ వల్లనే ఉండును. అతడు సుమారు తన 30 ఏట లేచిపోయాను. అతడు ఇప్పుడు ఎట్లున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. అంతకు పూర్వం 10 ఏండ్ల కిందట కూడా అట్లే ఉన్నాడు. అప్పుడు హరికిశోరం అన్నాడు, అవును మా తండ్రిని గురించి అట్లే చెప్పుదురు అని. ఆ బాలకుడు అన్నాడు, అతడు సరిగ్గా నీ వల్లనే ఉన్నాడు అని. అవును, నేను ఆయన ముక్కులోంచి ఊడిపడ్డాందురు అన్నాడు హరికిశోరం. కావచ్చు, అతడు చాలా విచిత్రమైన ప్రకృతి కలవాడు, తాను భగవంతుని యొక్క అవతారము అనును అంటే హరికిశోరం అన్నాడు, కావచ్చు, నాకు తెలియదు, ఇప్పుడు ఆయన ఎచ్చుతున్నాడు అని. బాలకుడు అన్నాడు, నీకు తెలిసిన లాభం లేదు, యూనివర్సిటీకి పోలేవు అని. పోగలుగుదునో లేను, అట్టి స్థలంలో ఉన్నాడని తెలిస్తే నాకు ఒక తృప్తి కదా అని అన్నాడు. అలా అన్నాడు అప్పుడు హరికిశోరం ఆ మాట అనడానికి బాలకుడు అన్నాడు, అది పెద్ద కొండ ప్రదేశం, హిమాలయ పర్వతములు. ఆగు, అదొక రాజ్యం చెప్పేదను, నేపాళ దేశం. నీ తండ్రి గొప్పవాడు, కానీ అదంతా నాకెందుకు?
ఆ దేశంలో ఒక నగరం ఉంది, ప్రస్తుతం నీ తండ్రి ఆ నగరంలో ఉన్నాడు అని. ఆ నగరం పేరేమి అని హరికిశోర్ మడగా బాలకుడు అన్నాడు, స్వామి ఆంజనేయ, నువ్వు చెప్పేది నాకు అర్థమవట్లేదు, నువ్వు ఉచ్చరించే అక్షరములు నాకు తెలియట్లేదు. దిలహా. అంతటా బాలకుడు స్వామి మరి ఒక అక్షరం చెప్పుచున్నాడని, తనకు అక్షరం తెలియట్లేదని తనలో తానే అనుకుంటుండను. అప్పుడు హరికిశోర్ అన్నాడు, నా తండ్రి ఇప్పుడు అచ్చట ఏం చేస్తున్నాడు అని. బాలకుడు అన్నాడు, అతడు ఒక మత గురువు, ఒక మతమును స్థాపించినవాడు. అచ్చట ప్రచారం చేయుచున్నాడు. 1000 మంది అతడిని గురువుగా స్వీకరించుచున్నారు. అతడు మహారాజులు కూడా అనుభవించలేని భోగం అనుభవిస్తున్నాడు. అతడు అచ్చట ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు అంటే అది చెప్పుటకు వీల్లేదు అన్నాడు బాలుడు. తర్వాత హరికిశోరుడు 10 ప్రశ్నలు వేశాడు, దేనికి సమాధానం లేదు. యోగి హరికిశోర్ని విరమించమని చెప్పి ఇంకొక పృచ్ఛకుణ్ణి పిలిచాడు. హరికిశోరునికి పట్టరాని తృప్తి కలిగింది. తాను యోగికి ఇవ్వవలసిన విత్తమునకు 3 రెట్లైన నాణెములు తన వద్ద ఉండెను. అతని వద్ద చిల్లర లేదు. అంచేత అతడు ఆ నాణెముగా యోగికి ఇచ్చివేశాడు. అచ్చట ఉన్న 10 మంది హరికిశోరము ధనవంతుడని అనుకున్నారు. ఈ తతంగం పూర్తయ్యేసరికి ఇంచుమించుగా తెల్లవారింది. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. హరికిశోర్ని ఆ ఇంటివారు వాళ్ళ ఇంట్లో ఆనాడుండి వారి ఆతిథ్యం స్వీకరించుకోమని బతిమాలారు. అతడు ఆ మధ్యాహ్నం బయలుదేరి తన గ్రామంకి పోయాడు. 4-5 దినములకే అతడు తన గ్రామంని చేరాడు. అట్లు హరికిశోరుడు వారం దినములలోనే మరలా తన గ్రామం చేరాడు. తర్వాత అతడు ఏం చేయవలేనో అంతా దారిలోనే నిశ్చయించుకున్నాడు. తానును తన తల్లియు కలిసి నేపాళ దేశం పోలేను. తల్లిని తన వెంట తీసుకొని పోవును. నేపాళ దేశం పోవుటకు 2 ఏళ్ళు పట్టవచ్చు. దారిలో తాను తన పొట్ట నింపుకొనవలేను, తల్లిని పోషింపవలేను. తనకు కత్తిసాము వచ్చును, కర్రసాము వచ్చును. ఈ విద్యలను పల్లెల్లో పట్టణంలలో తాను ప్రదర్శించి తమ ఇద్దరికీ కావలసిన ఆహారం సంపాదించును. పోవుటకు 2 ఏళ్ళు పట్టను, తిరిగి వచ్చుటకు 2 ఏళ్ళు పట్టను. అచ్చట ఒక ఏడాది ఉండవలేనో ఏమో. మార్గమధ్యమున బహుపుణ్యక్షేత్రములు కలువు, అన్నింటినీ దర్శించినట్లగును. ఈ 5 ఏళ్ళు తన చెల్లెండ్లనిద్దరిని తన అన్నగారికి అప్పగించి పోలేను. ఆ కుంట పొలం మీద వచ్చేది ధాన్యంతో పాటు వారికి సంవత్సర గ్రాసం సరిపోనట్టుగా మరికొంత చూపి 5 ఏళ్లలో తాను వత్తును అని గ్రామంలో ఉన్న 4-5 పెద్దలకు చెప్పి తన తండ్రి ఉనికి చెప్పి అంజనం వేయగా వచ్చిన సమాధానములన్నీ వారికి తెలియజేసి ఒకరిద్దరు వెక్కిరించిన మరి ఇద్దరు విశ్వసించోడి చేత ఏదో ఒక విధంగా తాను లేనప్పుడు తన అన్నను చెల్లెండును మరియు ఉపవాసములు చేయకుండా బతికడు ఉపాయం చేసి తల్లిని ఒప్పించి ఆమె తానంతటి ప్రయాణం చేయలేను అనగా, చేయగలుగుదు, నీకిన్నాళ్ళు ఆహార పుష్టి లేక ఇట్లయితే అమ్మ నువ్వు నడవలించు, నేను నిన్ను మోసుకొని పోదును అని మొదలైనవెన్నో చెప్పి హరికిశోరము 4 రోజుల్లో నేపాళంకు ప్రయాణం కట్టాను. అందరూ ఆశ్చర్యపడ్రి. ఆ తండ్రి ఎట్టివాడో వీడు అట్టివాడు. వీరు రాక్షసులు కానీ ఒట్టేవారు కాదు. కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అందరూ. ఇంకా నేపాళంకు పోయినచ్చో చెప్పవలేనా? ఇది వీళ్ళు అనుకున్నది. ఈ హరికిశోరము ఇట్లా తండ్రిని వెతుక్కుంటూ నేపాళానికి బయలుదేరాడు. ఇక్కడ ఇంకొక చోట నీలాచలము అనే గ్రామం గురించి వస్తోంది. ఈ నీలాచలం ఏమిటి చెప్తాను చూడండి. నీలాచలం అన్న గ్రామము గోస్తని నది ఒడ్డున ఉంది. ఈ గోస్తని చూచుటకు చిన్న కాలువ వలె ఉండును. దక్షిణ దేశపు నదులకు ఉత్తర దేశపు నదులకు స్థూలంగా ఒక భేదం గోచరించును. దక్షిణ దేశపు నదులు చాలా విశాలంగా ఉండును. ఉత్తర దేశపు నదులు వరదలప్పుడు చెప్పలేం కానీ తక్కినప్పుడు కొంత వెడల్పైన కాలువల వలె ఉండును. ఈ సిద్ధాంతం సర్వత్రా పట్టదు. మెట్ట దేశంలో ఎందలి నదులు, పల్లబ్ దేశంలో ఎందలి నదులు భేదంగా కనిపించును.
పర్వతములందలివి ఒడ్డు కోయుటకు, అన్నీ శిలలు కనుక ఎక్కువ వెడల్పు కావేమో. అనాది నుండి ఏర్పడిన ఒక పడక ఎందే ప్రవహించుచుండును. పల్లబ్ దేశంలో ఎందు మట్టి నేల ఎక్కువ ఉండును, ఒడ్డును కోయుటకు వీలుగా ఉండును. నది యొక్క వేణి క్రమక్రమంగా విశాలమగుచుండును. పల్నాట్లో చంద్రవంక నది ఉన్నది. అది పొంగి వస్తే గ్రామంలో ముంచివేసును. వట్టెప్పుడు సూచించో దాని వెడల్పంతా 3-4 గజముల కంటే ఎక్కువ ఉండదు. ఉత్తర హిందుస్థానంలో ఉన్న గోస్తని కూడా అట్లే చిన్న కాలువ వలె ప్రవహించుచుండును. వరద వచ్చినప్పుడు మిన్నును మన్నును సమావరించును. మరియు ఒక్కటే పేరు భిన్న స్థలంలో ఎందుగల నదులకు ఉండును. ఈ గోస్తని రామాయణం నందు ప్రసిద్ధమైన గోస్తని కాదు. ఇది ఇంకొక నది. ఆ నది పెద్ద వరదలుగా వచ్చినప్పుడు నీలాచల గ్రామము నదికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. కానీ వరదలు లేనప్పుడు నదికి పోవలగినచ్చు 6 యోజనమైన పోవలగిను. ఆ ప్రదేశమంతయు మెట్ట నెల. శాకయ్య రత్నావళిని గోస్వామిని అచ్చట దించి తన దారి తాను పోయాను. వారి కుండుటకు మాత్రం చిన్న ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పొరంబోక్లో ఉన్నది. గ్రామం యొక్క బయట ఉన్నది. అది ఇల్లు కాదు, గుడిసె కాదు, మంచి పాకయ్యూ కాదు. అచ్చటి నీళ్లు లేవు. మంచి తీర్థం కొరకు గ్రామం యొక్క అవతలి చివరకు పోయి బావి నిండి నీళ్లు తెచ్చుకొనవలేను. వారికి బిందెలు లేవు, కడవలు లేవు. స్నానాదులు బావి వద్దనే చేసి ఒక చిన్న కుండతో నీళ్లు తెచ్చుకుందరు. ఆ జలం మధ్యాహ్నంకే అయిపోయించో మళ్ళా ఆ కుండను గ్రహించి మరలా అంత దూరం పోయి నీరు తెచ్చుకొనవలేను. ఇట్లు దినంనకు 3 సార్లైనా జలంను తెచ్చుకొనవలేను. శాకయ్య వారిని వదిలిపెట్టి పోయి 14-15 ఏండ్లయింది. అప్పటికి గోస్వామి 10 ఏండ్లవాడు, ఇప్పటికి 25 ఏండ్లవాడు. తొలితడి దినములలో వారన్నం తినలేదు. రత్నావళికి తన పూర్వ గ్రామము జ్ఞాపకమన్నది. తన బంధువులు జ్ఞాపకమున్నారు. వారిని గురించి చెప్పగా ఆ ఊరు ఎక్కడ ఉన్నదో, అది ఎంత దూరమో నీలాచల గ్రామవాసులకు తెలియదు. శాకయ్య వారితో కలిసి ఉన్నప్పుడు రత్నావళి స్వగ్రామ ప్రశంస చేయలేదు. ఎతృచ్ఛయ ఈ సంబంధం ఏర్పడింది. భగవంతుడు కొన్నాళ్ళు ఆయుర్దాయం ఇచ్చాను. ఆ ఆయుర్దాయం ఉన్నన్నాళ్ళు బతుకుటే కదా ప్రధానము. ఇచ్చట నీట్ల బతుకు బయటపడింది. శాకయ్య వెళ్ళిపోయిన తర్వాత 10 దినములు అన్నం లేకయే వారు కృషించిరి. గ్రామస్తులు కొంత దయతలిచి వారిని ఎట్లో ఒకట్లో బతికించు వచ్చిరి. ఇట్లు 1-2 ఏళ్ళు గడిచినవి. గోస్వామికి గ్రాహకం వచ్చింది. అతడి తల్లితో, నేను నచ్చటికే లేచిపోదును, నువ్వు ఈ గ్రామంలో ఉండము, వారికి వీరికి పరిచర్య చేయించు ఉండము, నీ పొట్ట నువ్వు పోసుకోము, నా బరువు కూడా నువ్వు ఇచ్చటమో ఇది, నేను లేంచో నీకు బతుకు సులభమగును అనగా ఆమె ఇట్లా, నేను నాయన నువ్వు కూడా ఎచ్చటైనను పనిపాట్లు చేయవచ్చు, ఎవరి వద్దనైనా పాలికి కుదరవచ్చు, ఏ వృత్తి అయినా తొలుత చేత కానట్లుండను. కానీ వదలక దాన్నే అనుసరించో 2-3 ఏండ్లలో అది చేతనగును. తల్లి అయిన భూదేవి ఉన్నది కదా, గుణపంతో 10 గాట్లు పెట్టి ఒక మొక్కను నాటించు, కొన్నాళ్లకు ఎంతో ఒకంత ఇచ్చును. ఇట్టి మాటలు చెప్పగా తల్లి మాటలను అతడు అంగీకరించలేదు. మనము పొలం పాటు చేసుకొని బతికేడు వారం కాము. మన స్వగ్రామంలో మన ఆస్తి పోవటం వలన పేదవారు అవుతుంది. కానీ నా తండ్రి బ్రాహ్మణుడు చదువుకున్నాడని నువ్వే చెప్పుదు. ఈ రహస్యం మనం బయట పెట్టరాదని నన్ను బతిమలాడదు. నాకును తెలిసింది, భగవంతుడు ఎప్పుడు ఎట్లు చేయను అట్లు చేయను, మళ్ళా ఇట్లు చేసిను. నువ్వు నీ రహస్యం దాచుకున్నావు కనుక మనం ఇచ్చట గౌరవంగా ఉన్నాం. ఇంతకు మన అదృష్టం ఏమనగా శేఖయ్య కూడా బ్రాహ్మణుడే అయ్యను. ఇచ్చటికి 2-3 యోజనముల దవ్వున పెద్ద పట్టణం ఉన్నదట. నేను అచ్చటికి పోయి చూసి వస్తాను. ఇంతకంటే కొంచెం మెరుగ్గా బతుకుటకు అచ్చట వీలైనచో నిన్న అచ్చటికి తీసుకొని పోదును. 4-5 దినములలో మరలి వత్తును అని చెప్పాడు. 12 ఏండ్ల పిల్లవాడిని వదిలిపెట్టడానికి ఇష్టం లేని తల్లిని బలవంతంగా ఒప్పించి అతడు వెళ్ళిపోయి 10 దినములైన తర్వాత రత్నావళి కొడుకు మీద ఆశ వదులుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఒక మారు హఠాత్తుగా ఆమె వద్దకు వచ్చి ఆ పట్టణం పేరు మదాలస్ అని, ఒక ధనవంతమైన బ్రాహ్మణ కుటుంబం కలదని,
వారి ఇంటిలో వంట చేయటకు ఒకరు కావలేనని, తాను వారి ఇంటనే 5-6 దినములు ఉంటిననియు, తన తల్లిని తీసుకుని వస్తున్నానని చెప్పి వచ్చిననియు చెప్పి తల్లిని తీసుకుపోయాడు. తల్లి కొడుకులిద్దరూ 4వ దినమున ఆ పట్టణం చేరిరి. ఆ బ్రాహ్మణుని పేరు దుర్జటి, అతని భార్య రేవతి. వారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలరు. ఆ రేవతి వ్యాధిగ్రస్తురాలైంది. వారికి సమృద్ధిగా ఉన్నది. రత్నావళి గోస్వామి అచ్చటొక 1 ఏడాది ఉండేసరికి వారి మంచితనం చేత వారు దుర్జటి కుటుంబంలోని వారే అయినారు. దుర్జటి కుమారులు 2, 8 ఏండ్ల వాడొకడు, 6 ఏండ్ల వాడొకడు. గోస్వామి ఆ పెద్దవాణి వద్ద అక్షరములు దిద్దుకొనెను. 1 ఏడాదిలో గోస్వామి చదువును రాయును నేర్చెను. ఇంటిలోని పని అంతయు గోస్వామి చేయును, వంట రత్నావళి చేయును. గోస్వామి పట్టణంలో ఉన్న పండితుని వద్దకు రాత్రులు ఎందు పొద్దుపోయి చదువుకొంచుండును. ఇట్లా 5 ఏండ్లు గడిచినవి. గోస్వామి వ్యాకరణ శాస్త్రమంతయు చదివాను. చిన్నప్పటి నుండి అలవాటు లేదు గనుక, చెప్పేవాడు లేడు గనుక వేదం అతడికి రాలేదు. వాల్మీకి రామాయణం చదివాను, ఉపనిషత్తులు పఠించాను. 10 ఏండ్లలో పెద్ద పండితుడు అయ్యాను. దీనికి తోడు సంస్కృత భాషలో గొప్ప కవి అయ్యాను. దుర్జటి ఇంటిలో దుర్జటి అతని చేత పనులు చేయించుకుంటకు కష్టపడుచుండెను. దుర్జటి కుమారులకు చదువు రాలేదు. దుర్జటి గోస్వామినే తన పెద్ద కుమారునిగా భావించుచుండెను. తనకున్న ధనం 3 కుమారులకు పంచనించుచుండెను. గోస్తని నది నీలాచల గ్రామంనకు 1/2 యోజనం మేర ఉన్నచో, మదాలస నగరంనకు 2 యోజనముల దవ్వున ఉన్నది. గోస్వామి మదాలస నగరంన 10 ఏండ్లు ఉండెను. పండితుడాయను, ఎంతో సంపాదించెను. పెద్ద గౌరవం పడి ఇచ్చుండెను. పండిత సభలకు పోవును, పెద్ద శాలువులను తెచ్చును. ఆ ధనమును దుర్జటికి ఇచ్చును. దుర్జటి ఆ ధనమును గోస్వామి పేర వేయిచుండెను. తొలితటి దినములలో రత్నావళి వారి ఇంటిలోని వంట మనిషి. ఇప్పుడు ఆమె సర్వాధికారిణి. రేవతి దీర్ఘవ్యాధిగ్రస్తురాలైంది. అది ఏం చమత్కారము! రేవతి సంతానం నందు రత్నావళికి ఎక్కువ మమకారము. గోస్వామి యందు రేవతికి ఎక్కువ ప్రేమ. దుర్జటి మళ్ళా పెండ్లి ఆడలేదు. దుర్జటికి రత్నావళి అప్పగారు. దుర్జటికి ఒక అప్పగారు ఉండేది. ఆమె పేరును రత్నావళి. ఆమె చనిపోయింది. రత్నావళి వచ్చిన కొత్తలో దుర్జటికి ఇది ఒక యాదృచ్ఛికమైన పోలికగా ఉండేది. తర్వాత తన అప్పగారి తిరిగి బతికి వచ్చిందని నిజమని ఆరంభించెను. రేవతికి రత్నావళి ఆడుబిడ్డ. మరియును పరమేశ్వరుని లీల ఏమనగా, దుర్జటి యొక్క చనిపోయిన అప్పగారు విధవరాలు. భగవంతుని అనుగ్రహం ఉండవలేను కానీ అతడు పొసగించడునంత పొసగింపు మరి ఎచ్చటనూ ఉండదు. వ్యవహారమంతయు ఇంత రమణీయమై ఉండగా దీని వెనక 2 రహస్యములు దీనిలో ఉన్న శాంతికి భంగకరములుగా ఉండెను. మొదటిది రత్నావళి యొక్క మనస్సులోని దుఃఖం. భగవంతుడు తనకింతటి మంచి జీవితంను రాసిపెట్టి తొలుత దుఃఖమును రాసి నడుమ తన శీలమునట్లు భంగపరుపనేలా, తనను భ్రష్టురాలను చేయనేలా ఈ దుఃఖం ఆమెకు వదలటలేదు. తన కొడుకు ఇంత గొప్పవాడగనని తనకు తెలియనా? తాము దుర్జటి సంసారంను వదిలిపెట్టి వెళ్ళినను తమకిప్పుడు నష్టం లేదు. నష్టము దుర్జటికి. తనను తన బిడ్డను దుఃఖంలో ఇంత ఆదుకున్న వారిని ఇంత వదిలిపెట్టిపోవుటయా? వదిలిపెట్టిపోయించో తాను కృతజ్ఞులు పోయేడు లోకంనకు పోవును. తాను శీలం చెడింది కానీ కులం చెడలేదు. తాను బ్రాహ్మణ స్త్రీయే. వారికి అన్నం వండి పెట్టుటకు పనికి వచ్చును. ఇది పరమరహస్యం. మరియు రత్నావళి అప్పుడప్పుడు అనుకున్నాను, ఈ భావము గోస్వామికి మనసులో తగిలి తనను నిందించునో, తనను పరిత్యజించిపోవునో అని. ఆ గోస్వామి ఎంత మంచి బిడ్డ! వాడు చదివిన కొలది శాంతుడగుచున్నాడు తప్ప కుత్సితోహలు కలవాడగుటలేదు. ఈ రహస్యము తనకు తన కొడుకునకు మాత్రమే తెలియను. నీలాచల గ్రామవాసులకు కూడా తెలియదు. తమ ఊరెచ్చటను ఈ 15 ఏండ్లలో తమ స్వగ్రామం వారెవరునూ రాలేదు, కనిపించలేదు. ఈమె ఇట్లుండగా గోస్వామియు ఇంచుమించుగా ఇట్లే ఉండెను. అతడు తన తండ్రిని సరిగ్గా ఎరగడు. శాఖయ్యను మర్చిపోలేదు. తన తల్లి తులసి మొక్క వంటిది, పరమయోగ్యురాలు. ఆమె జీవితంలో భగవంతుడు అట్టి సన్నివేశమేళ కల్పించును. 15 ఏండ్లైంది. మరలా గోస్తని నదికి వరదలు లేవేమి?
తన తల్లికి ఏకైక శీలభంగం కలిగించుటకే వచ్చిన ఆ వరదలు, అట్టి తల్లి దుష్టురాలని తాను ఆమెను వదిలిపెట్టి పోవలైనా, ఇది తన పాండిత్యము, ఇది తన ఉపనిషత్తులో అధిగమించిన అభిజ్ఞానము. ఇంత ఊహ గోస్వామి మనసులో మెలుగుచున్నను అతడు తల్లితో ఈ ప్రసంగం చేయడు. ఇంత పండితుడై పొద్దుట లేచినంతనే ముందు రత్నావళి పాదములకు నమస్కరించును, తర్వాత రేవతికి నమస్కరించును, పిదప దుర్జటికి నమస్కరించును. అప్పుడు స్నానం చేసి జపాదులు నిర్వర్తించుకొని వ్యవహారములు చూచుకొను. గోస్వామి ఆ ఇంటిలో తొలుత 3-4 ఏండ్లు పరిచారకుని వలె ఉన్నాడనవచ్చు. తర్వాత క్రమక్రమంగా అధికారి అయినాడనవచ్చు. గోస్వామి దవ్వు గ్రామములకు పండిత పరిషత్తులకు పోవును. అప్పుడు వారితో వ్యవహారం కలవారు వచ్చి దుర్జటిని పలకరింతుడు. దుర్జటి ఇట్లను, ఆ వ్యవహారం నాకు తెలియదు, మా పెద్ద పిల్లవాడు గ్రామంలో లేడు, 2-3 నాళ్లలో తిరిగి వచ్చును, తిరిగి రెండోను వారిని పంపించును. రత్నావళి స్థితి ఈ గృహమున్నంత భద్రంగా ఉండి ఆమె తన శీలభంగమును మర్చిపోనట్లు ఆ ఇంటిలో గోస్వామి స్థితి ఇంత భద్రతరంగా ఉండి గోస్వామి శాకయ్యను మర్చిపోలేదు. శాకయ్య నీలాచల గ్రామం నుండి గోస్తని నది దాటి వెళ్ళిపోయాడు. ఆ పైన 5-6 దినముల ప్రయాణములలో గిరివ్రజ నగరం ఉంది. అతడు అచ్చటికి వెళ్ళి ఉండును. 13-14 ఏండ్ల కిందట గిరివ్రజపురం పోయిన శాకయ్య సంగతి నేడచ్చట ఎవరికి తెలియను. అయినను గిరివ్రజపురంనకు పోలేను. మదాలస నగరం నుండి గిరివ్రజపురంనకు 10 దినముల ప్రయాణం. దుర్జటి తనను దవ్వు గ్రామంలోకి పోనీయడు. ఎచ్చటికి పోయినాను 2-3 దినములలో తిరిగి రావలేను. లేంచో దుర్జటి యొక్క వ్యవహారం చెడును. ఈ దుర్జటి తనను నమ్ముకుని కూర్చున్నాడు. ఈయన కొడుకులు వ్యర్థులుగా ఉన్నారు. ఈయన భార్య యావజ్జీవం వ్యాధిగ్రస్తురాలైంది. వీరిని వదిలిపోయించు వారేం కావలేను. తాను కృతజ్ఞుడగును. ఈ శాకయ్య సంగతి తనకు దయ్యం పట్టుకున్నట్టు పట్టుకున్నాను. వాడితో తనకేం పని, వాడిని కనుగొని ఏం చేయను, ఏం మాట్లాడను, వాడి మీద పగ తెచ్చుకొనవలైనా. ఆ పగ యొక్క స్వరూపమేమి? తన తల్లియు తాను నదిలో కొట్టుకుని పోచుండగా అతడు బతికించను. తర్వాత దుష్టపు పని చేశాను. అరే, అతడు ఆయుర్దాయం ఇచ్చనే, వాడెంత అపకారం చేసినానో సహింపవచ్చునే. ఆ అపకారం నాకు లౌకికంగా పుట్టిన విపరీత పరిణామములు ఏమీ లేవు. ఆధ్యాత్మికంగా తన తల్లి యొక్క జీవుడేమగునో తెలియదు. లౌకికంగా ఈ భావము తన మనసులో తల్లి మనస్సుల్లో 2 బడబాగ్నల వలె మండుచున్నవి. చల్లారిపోయిన లౌకికమైన ఈ నిప్పును మరలా రగల్చుట ఎందుకు? గోస్వామి 100 సార్లు సమాధానం చెప్పుకొను. మళ్ళా 100 సార్లు పాతగాయం సెలవేయను. సరేనండి, ఈనాటికి నేను ఇక్కడితో నా ఈ కథనము ఆప్ చేస్తున్నానండి. మరలా మీకు మిగిలిన కథ 9వ భాగంలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మరి ఇతడు గోస్వామికి అంతా బాగానే ఉన్న పరిస్థితులు, అతడు తనను తాను సంభాళించుకోలేకుండా ఉన్నాడు. ఆ సంఘటన ఎందుకు రాసిపెట్టింది నా తల్లికి అని బాధపడుతున్నాడు. తన తల్లి అంత మంచిదే, ఆమెకి ఇలాంటిది ఎందుకు పరిస్థితి వచ్చింది అని. అలాగే ఆమె కూడా అదే బాధపడుతోంది, ఎందుకు ఇలా జరిగింది అని. ఈ శాకయ్యను వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఆ శాకయ్య మీద కోపము, పగగా కొద్దిగా మారుతోంది గోస్వామికి. కానీ అది ఎలా తీర్చుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. పోనీ గిరివ్రజపురం పోదామా అంటే దుర్జటికి ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచిస్తున్నాడు అతను. సరే, మరి ఇతను గిరివ్రజపురం పోయి శాకయ్య ఆనపాన్లు కనుగొనగలిగాడా? శాకయ్యను ఎలా వెతికి పట్టుకోగలిగాడు గోస్వామి? వెతికి పట్టుకున్నాడు. సరే, అప్పుడు అతను ఏం చేయగలడు, ఏం చేద్దామనుకున్నాడు? సరే, ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం మళ్ళీ 9వ భాగంలో తెలుసుకుందామండి. మరి అంతవరకు హాయిగా ఉండండి, మంచి మంచి పుస్తకాలు చదవండి. సాహిత్యం అనేది మనసును చాలా మంచి మార్గంలో మళ్ళిస్తుంది. మనము ఎదుటి వాళ్ళ మనసులోని భావాలను కనుక్కోవడానికి మనము వారి
వారి తరపున ఆలోచించడానికి మనం ఈ మాట మాట్లాడుతున్నాము, దానికి ఎదుటివారి ఆలోచన ఎలా ఉంటుంది, వారి భావం ఎలా ఉంటుంది అని మనం ఊహించగలము. మనకు ఊహాశక్తి పెరుగుతుంది. ఈ పుస్తక పఠనము అనేది మనకు ఒక మర్యాద నేర్పిస్తుంది, లోకజ్ఞానం కలిగిస్తుంది. ఇంకొకటి ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలిగే ఒక ఊహ మనకు కలిగిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి పఠనం వల్ల, పుస్తక పఠనం వల్ల. కాబట్టి మీరు పుస్తకాలు బాగా చదవండి. అలాగే మీ కుటుంబంలో పిల్లలను బాగా పుస్తక పఠనము అనే అలవాటు చేయండి. వారికి అదొక మంచి వ్యసనం ఏర్పాటు చేయండి. సరేనా అండి? ఈ మధ్య పిల్లలకు టీవీ పట్ల ఉన్న ఆసక్తి, మొబైల్స్ పట్ల ఉన్న ఆసక్తి ఎక్కువయ్యి చదవడం పట్ల బాగా తగ్గిపోయింది. కానీ చదువు అనేది, పుస్తక పఠనము అనేది ఒక చాలా మంచి సంజీవని లాంటిది మన జీవనానికి. అది నా వ్యక్తిగత అభిప్రాయము. అది చాలా మటుకు నిజమని నేను అనుకుంటున్నాను. సరే అండి, మళ్ళీ మీ అందరికీ ఇంకొకసారి శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి, రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి మిమ్మల్ని మళ్ళీ నేను 9వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి, ఉండనా మరి? ఓకే, బై బాయ్.